ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలో చేపల విడిచే కార్యక్రమం వైభవంగా జరిగింది. అన్నమయ్య జిల్లా రాయచోటి పరిసర ప్రాంతంలో చేపల సంరక్షణ, అభివృద్ధి దిశగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ అనంపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్యాల పెద్ద చెరువులో 1,00,000 చేపలను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ముందుగా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రైతుల సమక్షంలో చెరువులో చేప పిల్లలను వదిలిపెట్టడం జరిగింది. ఈ చేపలు రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో పెరిగి చెరువు నీటిలో జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చెరువుల్లో చేపల అభివృద్ధి వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అలాగే స్థానిక ప్రజలు తాజా చేపలను సులభంగా పొందగలరని అనంపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ చేప పిల్లలను కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి తెప్పించినట్టు ఆయన వివరించారు. ఆరోగ్య పరిరక్షణకు చేప మాంసం అత్యంత పోషకాహారమని, గ్రామీణ ప్రజలు దీన్ని ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామ పెద్దలు, మత్స్యకార సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెరువులో చేపలను వదిలిపెట్టిన అనంతరం రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరగాలని కోరుకున్నారు. గ్రామీణ వ్యవసాయ అభివృద్ధికి, నీటి వనరుల సంరక్షణకు చేపల పెంపకం కీలక పాత్ర పోషిస్తుందని వారన్నారు. మొత్తం మీద రాయచోటి సిబ్యాల పెద్ద చెరువులో చేపల విడిచే కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ ఆర్థికాభివృద్ధి దిశగా ఒక సానుకూల అడుగుగా నిలిచింది. బ్యూరో రిపోర్ట్, ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా ప్రతినిధి ఈశ్వర్ నివేదిక. స్టేట్యూన్, స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మీ అమూల్యమైన సలహాలు కామెంట్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయగలరు. అట్లా కాదు. ఎప్పుడు నన్ను పరిగణించాడు కాబట్టి
అలా రెండు వదలండి.